తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. మరి ఏది ఏమైనా కూడా ఇప్పుడున్న స్టార్ హీరోలందరూ వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంటున్నారు. కాబట్టి తమదైన రీతిలో సత్తా చాటుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మరి దానికి తగ్గట్టుగానే నాగ చైతన్య లాంటి హీరో సైతం భారీ బడ్జెట్‌తో 'తండేల్' అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాతో భారీ సక్సెస్‌ని సాధించాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక దానికి తగ్గట్టుగానే భారీగా ప్రమోషన్స్ చేయబడుతూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇదిలా ఉండగా 'తండేల్' మూవీ నుంచి చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా అతి త్వరలో 4వ పాటని మేకర్స్ రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నట్లుగా టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్ నుంచి తెలుస్తున్నటువంటి సమాచారం. 'తండేల్' మూవీ నుంచి రాబోయే 4వ పాట సినిమాకి హైలైట్‌గా ఉండేలా మేకర్స్ డిజైన్ చేస్తున్నట్లుగా చిత్ర వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ముఖ్యంగా ఈ పాట సినిమా కథను మలుపు తిప్పే పాత్రను పోషించే విధంగా ఉంటుందని, అందువలన ఈ పాట సినిమాకి చాలా కీలకమని లీకు వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. మరి 'తండేల్' చిత్రం నుంచి రాబోయే 4వ పాట ఎందుకంత స్పెషల్ అన్నది తెలియాలంటే ఈ పాట అఫీషియల్‌గా రిలీజ్ అయ్యే వరకు మనం వెయిట్ చేయక తప్పదు. రీసెంట్‌గా ఈ సినిమాకు సంబంధించిన హింట్ ట్రైలర్‌ని అమీర్ ఖాన్ చేతుల మీదుగా బాలీవుడ్‌లో రిలీజ్ చేశారు. 'తండేల్' సినిమా భారీ విజయాన్ని సాధించి నాగ చైతన్యకు మంచి గుర్తింపు తీసుకొస్తుందని ఆయన చాలా కాన్ఫిడెన్స్‌తో చెప్పారు. ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందని తన పూర్తి కాన్ఫిడెన్స్‌ను వ్యక్తం చేయడంతో నాగ చైతన్య అభిమానులతో పాటు ప్రేక్షకులు సైతం ఈ సినిమా మీద అంచనాలకు పెంచేసుకుంటున్నారు. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా ఎలాంటి సక్సెస్‌ని సాధించబోతుందని తెలియాలంటే ఈ నెల 7వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక నాగ చైతన్య ఈ సినిమాతో భారీ సక్సెస్‌ని అందుకుంటే అతను పాన్ ఇండియా స్టార్‌గా ఎదుగుతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి దానికోసమే ఈ సినిమా ప్రమోషన్స్ చాలా పెద్ద స్థాయిలో నిర్వహిస్తున్నారు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బుక్‌లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి.